రంగంలోకి గులాబీ బాస్ సీరియస్ కార్యాచరణ రూపొందిస్తున్న కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేటీఆర్ హరీష్తో భేటీ విలీన విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని సూచన బీఆర్ఎస్ను ఎదుర్కోలేకే చిల్లర చేష్టలు లోకల్ బాడీ ఉప ఎన్నికలకు సిద్ధం కావాలి మన సత్తా ఏందో ఎన్నికల్లో చూపిద్దాం ఫిరాయింపు ఎమ్మెల్యేలపైన మరింత కొట్లాడాలి కాంగ్రెస్ బీజేపీ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి పీసీ ఘోష్ రిపోర్ట్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం 14న జరిగే బీసీ సభతో మనమేంటో చూపించాలి కవిత ఇష్యూ కూడా ఏదో ఒకటి తేల్చేద్దాం పార్టీ నేతలకు గులాబీ నేత అధినేత కేసీఆర్ దిశానిర్దేశం బీఆర్ఎస్ పార్టీ పైన జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టండి కాంగ్రెస్ బీజేపీ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను బయటపెట్టాలి నీళ్ల కోసం ఎరువుల కోసము కన్నీళ్లు పెడుతున్నటువంటి అన్నదాతలకు అండగా ఉండాలి వాళ్ళ తరఫున ప్రభుత్వంతో మరింత సమర్థవంతంగా కొట్లాడి సమస్యను పరిష్కరించాలి ఈ నెల 14న జరిగే సభతో బీసీ నినాదం మరింత బలంగా వినిపించేలా ఏర్పాట్లు చేయాలి తొందరలో రానున్న ఎన్నికల కోసం కేడర్ను సమాయత్తం చేయండి అని చెప్పేసి అధినేత కేటీఆర్కి హరీష్ రావుకి దిశానిర్దేశం చేసింది అయితే ఇక్కడ క్లియర్గా ఇంకొక అంశాన్ని కూడా నేను చెప్పడం మర్చిపోయినా రైతులకు సంబంధించినటువంటి అంశం మీద చాలాసేపు చర్చ అయ్యింది ఒకటి రైతు భరోసాకు సంబంధించింది రైతు భరోసా ఏమైంది అందరికి అందిందా ఏ రకమైనటువంటి స్పందన ఉన్నది దాంతోపాటు రైతు బీమా కేసీఆర్ రైతు భరోసా కంటే కూడా రైతు బీమా మీద బాగా ఫోకస్ పెట్టేవారు అనేది మనకు గతంలో ఉన్నటువంటి సమాచారం ఎందుకంటే రైతు బీమా అనేది చాలా ఉపయోగకరమైనటువంటి స్కీము సరే రైతు బంధు అనేది కొంత ఎక్కువ ఎకరాల భూమి ఉన్నటువంటి వాళ్ళకు వచ్చడం వల్ల కొంత చిన్న సన్నకారు రైతులకు ఇబ్బంది అవుతున్నది అంటే వాళ్ళకు ఇప్పుడు 50 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు 50 ఎకరాలకు పడుతున్నది 10 ఎకరాలు ఉన్నటువంటి 10 ఎకరాలకు పడుతున్నది ఈడ ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి అట్లా పడుతూ ఉన్నది కాబట్టి దీని మీద కొంత వ్యతిరేకత ఉన్నది గ్రామ స్థాయిలో కానీ రైతు బీమా మీద మాత్రం ఎవ్వరికి వ్యతిరేకత లేకుండే ఏ రైతాంగం కూడా రైతు బీమాని ఏ ఒక్కరు కూడా వ్యతిరేకించలేదు రైతు బీమా అంటే అంత మంచి స్కీమ్ అని చెప్పేసి గతంలో వాళ్ళు చెప్పడం జరిగింది సో కాబట్టి రైతు బీమాకు సంబంధించి బాగా చర్చ జరిగింది రైతు బీమా మీద ఇప్పుడు ప్రభుత్వం కూడా రకరకాల లిటికేషన్లు పెడతా ఉన్నది ఇప్పుడు కొత్తగా ఇప్పుడు రేపు 14 తారీఖు తోటి ప్రతి సంవత్సరం ఆగస్టు 14 తోటి ఈ రైతు బీమాకు సంబంధించినటువంటి రెన్యువల్ కార్యక్రమం ఉంటుంది అంటే ప్రతి సంవత్సరము మనం ఇప్పుడైతే ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుంది కదా ఇన్సూరెన్స్ పాలసీ ఎట్లా చేస్తాం మనం ప్రతి సంవత్సరం దాన్ని రెన్యువల్ చేస్తాం డబ్బులు కడతాం ఒకవేళ టర్మ్ అయిపోయినా ఒక 2-3 రోజులు అటు ఇటు చేసి డబ్బులు కట్టేసి దాన్ని రెన్యువల్ చేసుకుంటాం ప్రతి సంవత్సరము ఆగస్టు 14 తారీఖుకి ఆ రైతు బీమా ఇన్సూరెన్స్ అది అయిపోతుంది రెన్యువల్ చేసుకోవాలి ఆ రెన్యువల్ చేసుకోవడానికి ఈసారి కొత్తగా ఇంకొక రూల్ తీసుకొచ్చిందంట ప్రభుత్వం నిన్న పేపర్లో వచ్చింది ఆంధ్రజ్యోతి పత్రికలో ఏమని రైతులందరూ సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలంట మళ్ళా అధికారులకి ఇదేంది గతంలో అసలు ఏ రైతు కూడా ఈ డిక్లరేషన్లు ఈ దుకాణం లేదు వాళ్ళు రైతు భరోసా రైతు బంద్ వేస్తేందుకు కూడా కేసీఆర్ ఆ రైతులని ఏదైతే పాస్బుక్లు ఉంటాయో ఆ పాస్బుక్ల నుంచి డేటా తీసుకున్నాడు ఈ అప్లై చేసుకోండి మీ పేపర్ పెట్టి అప్లై చేసుకోండి అని కూడా చెప్పలే ఆయన రైతు బంద్ వేయాలనుకున్నప్పుడు పాస్బుక్లో ఉన్నటువంటి డేటాను తీసుకొని ఫస్ట్ చెక్ల రూపంలో ఇచ్చిండు 1-2 సార్లు దాని తర్వాత డైరెక్ట్ అకౌంట్లోకి వేసేసాడు కానీ వీళ్ళు ఏమంటున్నారు ఇప్పటికి రైతు భరోసా గురించే ఇప్పటికి 4 సార్లు అప్లై చేసుకున్నారు చివరికి అలా 3 సార్లు ఎగ్గొట్టిరు మొన్న ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మొన్న వేసిరు అంతే అదేనో ఆడ కూడా పూర్తి స్థాయిలో వేయలే ఇంకా కొంతమందికి రావాల్సి ఉన్నది ఇంకా అది ఇస్తారా ఇవరా పక్కన పెట్టాను అది దాని పని అయిపోయింది ఇప్పుడు రైతు బీమా కూడా మళ్ళీ అప్లికేషన్లు మళ్ళీ పేపర్లు పట్టుకొని పోయి మళ్ళీ ఈ రైతు బీమాని మళ్ళీ అప్లై చేయాలంట చాలా దుర్మార్గం ఇది అసలు మళ్ళీ ఇంకొకటి ఏంది ఇందులో గతంలో ఈ రైతు బీమాకు సంబంధించి ఎందుకు పాజిటివ్ వైబ్ ఉండదంటే గుంట భూమి ఉన్నా ఆ రైతుకు రైతు బీమా వర్తించేది ఒక గుంట భూమి ఉన్నా ఆయన ఏ కారణం చేత చనిపోయినా అంటే సహజ మరణమైనా ఆత్మహత్య అయినా యాక్సిడెంట్ అయినా ప్రమాదవశాత్తు ఏ కారణం చేత ఎట్లా చనిపోయినా కానీ ఆ 55 సంవత్సరాలే ఏమో ఉంటుంది దాని లిమిట్ ఆ ఏజ్ లోపల ఉన్నటువంటి రైతు ఏ రకంగా ఏ కారణం చేత చనిపోయినా ఆయన ఇంటికి నెల తిరగక ముందుకే 5 లక్షల రూపాయలు వచ్చేది చెక్కు ఎల్ఐసి నుంచి ఈ చెక్ వస్తుంటుండే ప్రభుత్వం ఆ రకమైనటువంటి స్కీమ్ తీసుకొచ్చింది ఎందుకంటే ఆ ఇంట్లో ఆ రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి ఎంతో కొంత ఆసరైతుండే నిజంగా కేసీఆర్ పెట్టినటువంటి స్కీములలో మంచి గొప్ప స్కీమ్ ఏదైనా ఉందంటే అది రైతు బీమా స్కీమ్ చాలా మంచి స్కీము చాలా రైతుల కుటుంబాల గురించి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం అది ఎన్నో కుటుంబాలు 5 లక్షలు అంటే పేద కుటుంబానికి 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి కుటుంబానికి నాటే జోక్ చాలా పెద్ద అమౌంట్ అది
ఆ 5 లక్షలతోనే ఒక ఆడబిడ్డ పెళ్లి చేయొచ్చు ఆ కుటుంబం. ఆ 5 లక్షలతోటి ఒక చిన్నపాటి గూడు ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ 5 లక్షలతోటి ఏదో ఒక చిన్న దందానో బిజినెస్ చేసుకోవచ్చు. లేకపోతే చిన్న చిన్న పిల్లలు ఉంటే వాళ్ళ పేర్ల మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయొచ్చు. ఇట్లా చాలా రకాలుగా ఆ కుటుంబానికి ఉపయోగపడేది. అయితే ఈ బీమా మీద రకరకాల కొర్రీలు పెడతా ఉన్నది ప్రభుత్వం ఇప్పుడు. ఇగో దానికి సంబంధించినటువంటి వార్త కూడా మీకు చూపిస్తాను ఆగండి ఒక్కసారి. ప్రభుత్వం అసలు ఏం చేద్దాం అనుకుంటుందో అర్థమవుతలేదు దీంతో. అంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నది ఏంటి అనేది మాత్రం అర్థమవుతలేదు. రైతులను మళ్ళా మీరు పోయి మళ్ళీ మీ సేవ దగ్గర ఆడేయడ నిలబడి రైతు బీమాకు స్వీయ ధృవీకరణ, రైతు బీమాకు స్వీయ ధృవీకరణ దరఖాస్తులను అన్నదాతే స్వయంగా ఇవ్వాలి. రైతుతో పాటు నామినీ ఆధార్ కూడా తప్పనిసరి. అర్జీలకు మరో 3 రోజులు మాత్రమే గడువు. 18 నుంచి 59 ఏళ్ల వయసున్న వారికి అవకాశం. ఇగో ఇది ఈ రకమైనటువంటి లిటికేషన్లు పెడతా ఉన్నారు. మళ్ళా ఇది తీసుకోవడం ఏంది, రైతు బీమాకి స్వీయ ధృవీకరణ ఏంది, ఆల్రెడీ ఉన్నది. ఇక చూడండి ఒకసారి చదువుతా. రైతు బీమా పథకం పునరుద్ధరణకు గడువు దగ్గర పడింది. 2024-25 బీమా గడువు ఈ నెల 13కు ముగుస్తోంది. మళ్ళీ 2025-26కి ప్రీమియం చెల్లిస్తేనే ఈ నెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. అయితే రైతు బీమా పథకంలో చేరే రైతులకు సెల్ఫ్ డిక్లరేషన్ అంటే స్వీయ ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే రైతులు తమతో పాటు నామినీకి చెందినటువంటి ఆధార్ కార్డు, పట్టా, పాస్ పుస్తకం దరఖాస్తును జతచేసి స్వయంగా వ్యవసాయ శాఖ అధికారులకు అందజేయాలి. రైతు బీమా పథకం 2018లో మొదలైంది. రాష్ట్ర ప్రభుత్వం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LICతో ఒప్పందం చేసుకొని ఈ పథకాన్ని అమలు చేస్తున్నది. పట్టాదారుడై ఉండి బీమా పథకంలో చేరిన ఏ రైతు ఏ కారణం చేత చనిపోయినా వారి కుటుంబానికి LIC 5 లక్షల రూపాయలు చెల్లిస్తున్నది. 7 ఏళ్లుగా ఈ పథకం అమలవుతోంది. ఇందులో 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్నటువంటి రైతులను లబ్ధిదారులుగా చేర్చిరు. అంటే 1966 ఆగస్టు 14 నుంచి 2007 ఆగస్టు 14 మధ్య పుట్టిన వారికి ఈ పథకంలో చేరే అవకాశము ఉంటుంది. తాజాగా వ్యవసాయ శాఖ చేపడుతున్నటువంటి కసరత్తులో 18 ఏళ్ళు నిండిన పట్టదారు పాస్ పుస్తకం ఉన్న రైతుకు ఈ పథకంలో చేరుస్తున్నారు. 59 ఏళ్ళు నిండిన రైతులను జాబితా నుంచి తొలగిస్తున్నారు. అయితే ఈ ప్రక్రియకు మళ్ళా మనము ఏం చేయాలి, మళ్ళా స్వీయ ధృవీకరణ పత్రాన్ని తీసుకొని పోయి మళ్ళా రైతు బీమా అప్లై చేసి దానికి మన పాస్బుక్, మన ఆధార్ కార్డు, అలాగే మన నామినీ ఎవరైతే ఉంటారో ఆ నామినీ ఆధార్ కార్డు అవన్నీ తీసుకుపోయి మళ్ళా రైతులే స్వయంగా తీసుకుపోయి అధికారులకు ఇవ్వాలంట. అంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి 70 నుంచి 80 లక్షల మంది రైతులందరూ కూడా మళ్ళా వ్యవసాయ శాఖ అధికారుల దగ్గరికి పోయి మళ్ళీ అప్లికేషన్ దుకాణం తీయాలి. అది కూడా 3 రోజులే సమయం ఉంది. నిన్నటి వార్త ఇది. అంటే ఇంక 2 రోజులే సమయం ఉన్నది. ఇదేం దిక్కుమాలినటువంటి వ్యవహారం నాకైతే అర్థమవుతలేదు. దీని మీద కూడా బాగా చర్చ నడిచింది. సో కాబట్టి రైతు బీమా సంబంధించి ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం, ఒకవేళ కనుక రైతు బీమా ప్రీమియం కట్టకపోతే మీరు ప్రభుత్వాన్ని నిలదీయండి, ప్రభుత్వం రైతుల పక్షాన్ని నిలబడండి అని చెప్పేసి కూడా నిన్న ఆయన కేసీఆర్ గారు వీళ్లకు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితిని మనం చూసినాం.